ప్రముఖ వైద్యులు మానవతామూర్తి డాక్టర్ పాలవలస శశిభూషణ్ రావు కన్నుమూశారు. ఇది నిజంగా వైద్య రంగానికి, ముఖ్యంగా తూర్పు కాపు సమాజానికి తీరని లోటు అని చెప్పక తప్పదు. డాక్టర్ శశిభూషణ్ రావు గారు కేవలం ఒక వైద్యుడిగానే కాదు, సమాజ సేవకుడిగా, విద్యాదాతగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన 1944 శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నీలానగరం గ్రామంలో తూర్పు కాపు కుటుంబంలో జన్మించారు. ఆ రోజుల్లో ఉన్న పరిమిత అవకాశాలు అధిగమించి 1967లో ఎంబీబీఎస్ను పూర్తి చేసి వైద్య వృత్తిలో అడుగుపెట్టారు. తూర్పు కాపు సమాజంలో ఆనాడు వైద్య విద్యను అభ్యసించడం అనేది చాలా అరుదైన విషయం. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన సాధించిన విజయం, ఆయన కృషి ఎందరికో స్ఫూర్తినిచ్చింది. సీతంపేట ఏజెన్సీ, కొత్తూరు ప్రాంతాలలో ప్రజలు ఆయనను ప్రేమగా పేదల డాక్టర్ అని పిలుచుకునేవారు. ఇది ఆయన నిస్వార్థ సేవకు, ప్రజల పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమకు నిదర్శనం. ఆయన మరణ వార్త వినగానే శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన సేవలు అందుకున్న వేలాది మంది పేద ప్రజలు తీవ్రమైన దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. ప్రఖ్యాత వైద్యులు, నిరుపేదల ఆప్తుడు, మానవతామూర్తి, సేవకు ప్రతిరూపమైన డాక్టర్ పాలవలస శశిభూషణ్ రావు గారు 2026 జూలై 23వ తేదీ రాత్రి పరమపదించారు. ఆయన మరణం వైద్య రంగానికే కాకుండా సమాజ సేవను విశ్వసించిన ప్రతి ఒక్కరికి తీరని లోటు. పేదల పాలిట పెన్నిదిగా నిలిచిన వైద్యవరుడు, సేవా మార్గంలో సాగిన మహనీయుడు, రోగి కన్నీటిలో దైవాన్ని చూసిన దయామయుడు ఆయన గురించి మనం 2 నిమిషాలు తెలుసుకుందాం. 1944లో శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నీలానగరం గ్రామంలో తూర్పు కాపు సమాజానికి చెందిన కుటుంబంలో జన్మించిన డాక్టర్ శశిభూషణ్ రావు గారు 1967లో ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్య వృత్తిలో ప్రవేశించారు. ఆ కాలంలో ఉన్న పరిమిత అవకాశాల్ని అధిగమించి ఉన్నత వైద్య విద్యను అభ్యసించి ప్రతిభావంతుడైన వైద్యుడిగా ఎదగడం ద్వారా తూర్పు కాపు సమాజంలో విద్యా చరిత్రలో ఒక విశిష్ట మైలురాయిగా నిలిచారు. ఆ రోజుల్లో ఆ సమాజం నుంచి వైద్య విద్యను అభ్యసించడం అత్యంత అరుదైన విషయం. అలాంటి పరిస్థితుల్లో ఆయన సాధించిన విజయం, ఆయన కృషి, పట్టుదల, సేవాభావం తరతరాల యువతకు స్ఫూర్తినిస్తూ విద్య ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి సేవ చేయాలనే సంకల్పానికి మార్గదర్శకాలుగా నిలిచాయి. పాలవలస శశిభూషణ్ రావు గారు ఆయన మరణించడము మా గిరిజన కుటుంబాలకు చాలా లోటు. ఎందుకంటే గిరిజనులతో పాటు ఆయన మమేకమై ఎక్కడ కూడా మరి బిల్లు కన్నా గిరిజనులతో పాటు మాకు సేవలు అందించి మొన్న ఆ కారణం వలన చనిపోవడము మా గిరిజనులందరూ కూడా చాలా లోటు. ప్రభుత్వ సేవలో సివిల్ సర్జన్ హోదాలో పదవీ విరమణ చేసిన అనంతరం ఆయన శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో స్థిరపడి తన వైద్య సేవల్ని మరింత విస్తరించారు. సీతంపేట ఏజెన్సీ, కొత్తూరు, పాతపట్నం తదితర మారుమూల ప్రాంతాల్లోని పేదలు, గిరిజనులు, అణగారిన వర్గాల ప్రజలకు నిస్వార్థంగా వైద్య సేవలు అందించారు. ఆర్థిక ప్రయోజనాల్ని ఎన్నడూ ఆశించకుండా సేవనే తన జీవిత ధ్యేయంగా భావించిన ఆయన్ను ప్రజలు ప్రేమతో పేదల డాక్టర్ అని పిలిచేవారు. చివరి వరకు రోగులను పరీక్షిస్తూ సేవలందించడం ఆయన అంకిత భావానికి నిదర్శనం. అటువంటి డాక్టర్ బహుశా మాకైతే మరి దొరకలేము. ఇప్పుడు ప్రతి ఒక్క లేట్ అంతా లంచము, ఎవడు ఎలా పోయినా కానీ డబ్బు, ఎవడు బతకనే సావనే కానీ ఒక మందులో ఒక జ్వరం అని అడిగితే ఒక 500 600 తోటి ఆయన వైద్యం చేశాడు. అదే వేరే డాక్టర్ కడితే కనీసం 3000 4000. అందుకే 6 నుంచి 20 వరకు డాక్టర్ మీద మా నమ్మకము ఆయనకి ఆధారపడి ఉండేవాడు. డాక్టర్ శశిభూషణ్ రావు గారి తండ్రి దివంగత శ్రీ సన్యాసి నాయుడు గారు విద్యాభిమానిగా ప్రసిద్ధి చెందారు. తన 12 మంది సంతానానికి ఉన్నత విద్యను అందించడమే కాకుండా మాతృ పితృ బంధువుల కుటుంబాలకు చెందిన అనేక మంది పిల్లల్ని కూడా చదివించి అప్పటి పాలకొండ ప్రాంతంలో విద్య చైతన్యానికి ఆదర్శంగా నిలిచారు. వారి కుటుంబం విద్యకిచ్చిన ప్రాధాన్యత తూర్పు కాపు సమాజంలో విద్యా వికాసానికి బలమైన పునాది వేసింది. డాక్టర్ పాలవలస శశిభూషణ్ రావు గారు కేవలం ఒక వైద్యుడు మాత్రమే కాదు, సేవా తపనకు చిరునామా, మానవత్వానికి ప్రతిరూపం, విద్యకు ప్రతీక. ఆయన జీవితంలో ప్రతి అడుగు సమాజ శ్రేయస్సు కోసమే సాగింది. అనేక మంది యువతీ యువకులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని విద్య, క్రమశిక్షణ, సేవాభావం వంటి విలువల్ని అలవర్చుకున్నారు. సమాజ అభివృద్ధికి విద్యే మూలమని ఆయన తన జీవన విధానంతో నిరూపించారు. చాలా మంది కుటుంబం అంటే నేను, నా పిల్లలు అనుకుంటారు, కానీ he expanded the definition of family.
ఇదంతా నా కుటుంబమే అనుకున్న మనిషి ఆయన. సో ఒక గ్రామాన్ని, ఒక మండలాన్ని, ఇంత విస్తీర్ణాన్ని, ఇంత పెద్ద అనేకమైన మండలాలు ప్రజలందరూ నా వాళ్ళే అని అనుకోండి, ఎంతో గ్రేట్. అటువంటి దాన్ని ప్రూవ్ చేసి చూపించారు. వైద్యం అనే దానికి జస్ట్ ఒక మార్గం. వైద్యం అనేది ఆయన చేతిలో ఉండి అది పవిత్రమైంది. ఆయన కుటుంబంలో కుమారుడు శ్రీ కరుణాకర్రావు, కుమార్తెలు శ్రీమతి స్వర్ణశ్రీ, శ్రీమతి సబిత ఉన్నారు. అల్లుళ్ళు శ్రీ ఎస్ సత్యనారాయణ ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా సేవలందిస్తూ ఉండగా, శ్రీ బుడితి దామోదర్రావు అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారు. నిస్వార్థ సేవ, నిరాడంబర జీవనం, మానవత్వం, పేదల పట్ల అపారమైన ప్రేమతో అందించిన స్ఫూర్తి ఆయన జీవిత విలువలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. మా నాన్నగారు ఈ ఏరియాలోని పనిచేసినప్పుడు చాలామంది మేమేమనుకున్నాం, ఎందుకు మనకి ఇక్కడ మనం వేరే సిటీ వెళ్ళిపోవచ్చు కదా, సిటీ వెళ్ళిపోయి ఎందుకు నాన్నగారు ఇక్కడ మనకి మనం బెటర్ లైఫ్, బెటర్ పోవాలంటే ఇవన్నీ ఉంటాయి కదా, ఎడ్యుకేషను మనకి అని అంటే, తల్లి నాకు ఇక్కడే నచ్చుతుంది, లేకపోతే మా అమ్మకైనా నాకు ఇక్కడే నచ్చుతుంది, నాకు ఇది లైఫ్ ఆయన అంటే ఫిక్స్డ్ మైండ్. అంత ఫిక్స్డ్ మైండ్ అంటే ఆయన ఏది నమ్ముతారో దాన్ని ఆచరిస్తారు కాబట్టి ఆయన ఆచరిస్తారు. అయితే మేము అనుకునేవాళ్ళం అన్నమాట, ఎవరు అప్రిషియేట్ చేస్తారు ఈ రోజుల్లో అయినా, ఏ రోజుల్లో అయినా మనీయే మెయిన్ కదా అని మేము అనుకుంటూ ఉండేవాళ్ళం. అయితే ఈ 50 సంవత్సరాలు చేసిన మా నాన్నగారు సేవ చివరికి వచ్చేసరికి, అంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ ఊళ్ళో తీసుకెళ్తుంటే భగవంతుడిని చూసినట్టు ఈ ప్రజలు చూసారా, అప్పుడు మేము చెప్పింది తప్పు. మా స్వగ్రామమైన నీలానారంలో మా తాతగారి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, అంటే వాళ్ళు వీళ్ళు దగ్గర బంధువులు. ఆయనకి నాకు సుమారుగా మా ఇద్దరి అనుబంధం 40 ఏళ్ళు ఈ కొత్తూరు గ్రామంలో కొనసాగింది. ఆయన తాలూకా సేవలు అనేటువంటి ప్రాంతంలో ఉండే జిల్లా చుట్టుపక్కల 4-5 మండలాల్లో కూడా శశిభూషణరావు గారు అంటే వాళ్ళ హృదయ గుండె చప్పుడు. శశిభూషణరావు గారు అంటే పేద ప్రజల గుండె చప్పుడు. ఆయన వైద్యం పట్ల ఆయన చేయి పట్టుకుంటే చాలు అనేటువంటి ఒక నమ్మకం, ఒక ఆశ, ఒక ఆలోచనతో వచ్చేవాళ్ళు. ఆయనలో ఉండే ముఖ్య లక్షణం ఏంటంటే ఒక నిజాయితీ, మాటకు కట్టుబడి ఉండేటువంటి ధైర్యం. పేద ప్రజల పట్ల వాడు ఒకవేళ ఇతని దగ్గరకు వచ్చి సేవ పొంది వెళ్ళిపోయినా వాడు సేవ తగ్గినంత వరకు కూడా ఈయన ఆలోచనలో అదే గుర్తుకొస్తే మధ్యలో వాళ్ళ నెంబర్ ఫోన్ చేసి ఎలా ఉంది, మాత్ర వేసావా లేదని చెప్పి రోగి యొక్క పరిరక్షణ ఇంటికి వెళ్ళిపోయినా చూసుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన మానవతావాది, సామాజికవాది.